పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎంపీటీసీలు కిడ్నాప్ కు గురవడం కలకలం రేపుతోంది. గత రాత్రి నుంచి ఎంపీటీసీలు కనిపించడం లేదు. దాంతో అచ్చంపేటలో రాజకీయ వేడి రాజుకుంది. అచ్చంపేట ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్డ్ అయింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఎంపీపీ భూక్య రజనీభాయ్ రాజీనామా చేశారు. ఎంపీపీ ఎన్నిక కోసం రేపు సమావేశానికి అధికారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి 7 ఎంపీటీసీలు అదృశ్యం అవడం సంచలనంగా మారింది. అచ్చంపేట 1, 2 చెరుకుపాలెం, చింతపల్లి, కోనూరు, కాస్తాల, కొండూరులకు చెందిన ఎంపీటీసీ నేతలు అదృశ్యమయ్యారు. పోలీసుల సహాయంతో అధికార పార్టీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు ఎంపీటీసీలు కిడ్నాప్ కు గురవడం కలకలం రేపుతోంది. గత రాత్రి నుంచి ఎంపీటీసీలు కనిపించడం లేదు. దాంతో అచ్చంపేటలో రాజకీయ వేడి రాజుకుంది. అచ్చంపేట ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్డ్ అయింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఎంపీపీ భూక్య రజనీభాయ్ రాజీనామా చేశారు. ఎంపీపీ ఎన్నిక కోసం రేపు సమావేశానికి అధికారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి 7 ఎంపీటీసీలు అదృశ్యం అవడం సంచలనంగా మారింది. అచ్చంపేట 1, చెరుకుపాలెం, చింతపల్లి, కోనూరు, కస్తాల, కొండూరులకు చెందిన ఎంపీటీసీ నేతలు అదృశ్యమయ్యారు. పోలీసుల సహాయంతో అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లాకి సంబంధించి ఏదైతే ఆ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా విదేశీయులు కూడా పల్నాడు జిల్లా గురించి ఆరాధించారనంటే 2024 ఎన్నికల్లో పల్నాడు జిల్లా ఎంత ఫేమస్ అయింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఫ్యాక్షన్ ఆ గొడవలకు సంబంధించి కూడా ఫ్యాక్షనిజం పురివిప్పిందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి పల్నాడు జిల్లాలో ఎన్నికల ఆ వేడి కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఖాళీగా ఉన్న ఎంపీటీసీలకు సంబంధించి ఆ పోస్టుల భర్తీకి ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే 2024 ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీటీసీలు ఆ లోకల్ రాజకీయాల ఒత్తిడి వల్ల గానీ, అలాగే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందన్న కోణంలో గానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురు ఎంపీటీసీలు రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఆ 2024 ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మొత్తం ఎంపీటీసీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మరలా పల్నాడు జిల్లాలో అదే వేడి కనపడుతున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా గత రాత్రి నుంచి 9 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కనపడకపోవడం పట్ల ఒక్కసారిగా పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అనంతరం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి నుంచి కూడా 9 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కనపడకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. దీని పట్ల ఆ నియోజకవర్గ ఎంపీటీసీ నాయకులు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే కావాలని కిడ్నాప్ చేశారు, వాళ్ళని ఇక్కడి నుంచి తరలించారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అచ్చంపేటకు సంబంధించిన ఎంపీటీసీ టికెట్ ఎస్టీ మహిళకు రిజర్వ్డ్ అయింది. అయితే ఈ ఎస్టీ మహిళకు రిజర్వ్డ్ అయిన నేపథ్యంలో ఎంపీపీ స్థానం వ్యక్తిగత కారణాల రీత్యా కూడా ఆమె తన యొక్క ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తుందని కూడా భూక్య రజనీభాయ్ కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే
ఎంపీపీ ఎన్నిక కోసం ఆ రేపటి రోజున ఆ సమావేశానికి పిలుపునిచ్చారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎంపీపీ ఎన్నిక కోసం దాదాపుగా 17 మంది ఎంపీటీసీలు మొత్తం ఉండగా ఈ ఎంపీటీసీలు అందరూ కూడా ఎంపీపీని ఎన్నుకోవాల్సిన నేపథ్యంలో గత అర్ధరాత్రి నుంచి కూడా ఈ 9 మంది ఎంపీటీసీలు కనపడకుండా అదృశ్యమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎంపీపీ రాజీనామా చేశారు. ఆ ఎంపీ రాజీనామా చేసిన అనంతరం కూడా అక్కడ ఎలక్షన్ అనివార్యమైంది. ఎలక్షన్ అనివార్యమైన నేపథ్యంలోనే దాదాపుగా మొత్తం మీద 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఎంపీటీసీలు ఎన్నుకున్న వారినే అక్కడ ఎంపీపీగా నిలబెట్టే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 9 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కనపడకపోవడంతో ఒక్కసారిగా మళ్ళీ పల్నాడు జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అచ్చంపేట 1-2కు సంబంధించిన ఎంపీటీసీలు, అలాగే చెరుకుపాలెం, చింతపల్లి, కోనూరు, కస్తాల, కొండూరులకు సంబంధించిన ఎంపీటీసీలతో పాటు మరొక 3 ఎంపీటీసీలు కనపడట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున రాత్రి నుంచి ఎన్నికల వేడి కానీ అలజడి కానీ వాతావరణం మళ్ళీ పల్నాడు జిల్లాలో వేడెక్కిన పరిస్థితి కానీ ఉంది. ముఖ్యంగా ఏదైతే పోలీసుల సహాయంతోనే అధికార పార్టీ నేతలందరూ కూడా కిడ్నాప్ చేశారనే వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఈ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కానీ, అక్కడ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కానీ, ఆయన అనుచరులు కానీ ఎంపీటీసీల కోసం రాత్రి నుంచి వెతుకుతున్న పరిస్థితి ఉంది. వారు కనపడకపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఎంపీపీ ఎన్నిక కోసం జరగాల్సిన సమావేశానికి సమావేశ సమయానికి 9 మంది ఎంపీటీసీలని అధికార పార్టీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎంపీపీని టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పటికి చూసుకుంటే ఏదైతే అచ్చంపేట మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీ పోస్టులు ఉండగా 16 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఒకరు మాత్రమే టీడీపీకి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కానీ 16 మంది ఉన్న ఎంపీటీసీ సభ్యుల బృందాన్ని మొత్తాన్ని కూడా కొనేసి తమకు అన్యాయం చేయాలని ఆరోపిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎంపీపీ సమావేశానికి సంబంధించి మొదలైన తర్వాత ఏమవుతుందా అని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.